శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం పరిధిలోని రైతులు వక్క తోటల్లో మిరియాలను పండిస్తున్నారు. ఆరంభం నుంచి వక్కలో తమలపాకును వేయడం ఆనవాయితీగా ఉన్న ఇక్కడి రైతులు మిరియాల పంట వైపు ఆకర్షితులవుతున్నారు. తమలపాకు పంటకు కోత కూలీలు అధికంగా అవసరం కావడం, రోజు మార్చి రోజు కోతలు చేయాల్సి రావడం, అదే మిరియాలకైతే పెద్దగా సాగు ఖర్చులు లేకపోవడం, ఒకేసారి దిగుబడి చేతికి వస్తుండటం వంటి సానుకూలతలతో రైతులు మిరియాల సాగుకు మొగ్గుతున్నారు. నేను ఒక్క వేసిన మొదట దాంట్లో ఆకు వేసినాను, షాంపూలుగా ఇది మిరియాలు వేసినాను. ఆకు కింట్లో ఇది మిరియాలు ఎక్కువ ఆదాయం వస్తుంది, ఖర్చు తక్కువ. ఒక్క వచ్చేసి 2 నుంచి 2.5 కేజీ వచ్చేస్తుంది. ఇది కూడా 2 నుంచి 3 కేజీలు వస్తుంది. అది ఎంత వస్తుంది, ఇది అదే అంతా ఎక్కువ వస్తుంది. ఇంకా ఒక్క కింద ఈ చెట్టు 3 కేజీలు వస్తుంది. ఇది 500 నుంచి 600 వరకు పోతుంది. అది ఒక్క వచ్చి 4.5 నుంచి 500కు పోతుంది. ఇది ఎకరాకి ఒక్క దాంట్లో 5 లక్షలు వస్తుంది. మిరియాలు 5 లక్షల పైనే వస్తుంది. ఒక్క ఖర్చు వస్తుంది, దీని ఖర్చు రాదు, ఇది మిగులుతుంది. మనకి తమలపాకు ఒక్క మాకు బాగా వస్తుంది. పోయినసారి ఈ పోయిన ఎండాకాలం ఎక్కువ కాసింది. దానికి ముందర 300 క్వింటల్ అయింది ఇక్కడ ఒక్క. తమలపాకు వచ్చి 15 పెండీలు, అంటే 120 కట్లు, అట్లా 15 పెండీలు అవుతాయి. ఇది కూడా మనకు బాగా పంట, మనకి లేబర్ అవసరం లేదు. ఈ మిరియాలు కూడానా ఏమంటే మేము ఇంకా ఇంట్రెస్ట్ చూసుకొని అది పెట్టాలి. ఇంకా ప్రాఫిటబుల్, ఇది ఖర్చు లేనిది, ఇది వేసేంత వరకే. కానీ మనం మొదటి నుంచి పెద్దవాళ్ళంతా ఒక్క తమలపాకే చేసింటారు కదా, అదే కంటిన్యూగా వస్తున్నాము. ఇప్పుడు కొత్తగా ఇది పెట్టాలని అనుకుంటున్నాం, ఇంకా ఎక్స్టెండ్ చేయాలా. మనకు టెక్నికల్గా దానికి ఏమేమి కావాలా, ఎట్లా చేయాలనేది మనకు తెలిపిస్తే మేము దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం. మన ఏరియాలో వస్తుంది. ఇంకా ఒక 600 చెట్లు ఉన్నాయి ఒక చెట్లు, దాంట్లోకి వేయాలనుకుంటున్నాం. అది మొక్కలు మనకు సప్లై చేయాలా, గైడ్ లైన్స్ ఇవ్వాలా, అప్పుడు మేము దాన్ని చాలా ఇంప్రూవ్ చేస్తాం. మడకశిర నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉండటం, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో దశాబ్దాల నుంచి ఇక్కడ వక్కను సాగు చేస్తున్నారు. సుమారు 15,000 ఎకరాల్లో వక్క సాగులో ఉంది. ఇందులో అధిక శాతం రైతులు తమలపాకును సాగు చేయడం పరిపాటి. అయితే గత 6 ఏళ్ల క్రితం కొందరు రైతులు కర్ణాటకలోని నర్సరీల నుంచి మిరియాల మొక్కలు కొనుగోలు చేసి ప్రయోగాత్మకంగా నాటారు. 3 ఏళ్లుగా రైతులకు మిరియాల దిగుబడి ప్రారంభమైంది. ప్రస్తుతం కిలో మిరియాలు 500 వరకు ధర పలుకుతున్నట్లు రైతులు చెబుతున్నారు. వక్కలో అంతర పంటగా తమలపాకు మామూలుగా వంశపారంపర్యంగా రైతులు చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేయడము, లేబర్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. రెండవది, ప్రాక్టికల్గా కొత్తగా మిరియాలు పండుతుందా లేదా అని. మిరియాలు కూడా పంట బాగా వస్తూ ఉంది. సో మిరియాలు పండించవచ్చు. అవి కాక మనకి సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా దీంట్లో అంతర పంటగా సేద్యం చేయవచ్చు. ఉదాహరణకి జాజికాయ, జాపత్రి ఆ చెట్టు. ఈ ఒక్క తోటలో ఇప్పుడు 9x9 ఒక్క తోట ఉంటే 25 అడుగులకు ఒకటి వేసుకోవాలి. అంటే ఎకరానికి 50 మొక్కలు మనము ఇవి వేసుకోవచ్చు. రెండవది, దాల్చిన చెక్క కూడా పండించవచ్చు. ఇప్పుడు నేను అప్పుడే సంవత్సరం అయ్యింది వేసి, ఇంకో 2 సంవత్సరాలు ఆగితే నావి అన్ని పంటలు స్టార్ట్ అవుతాయి. సో ఎంతో కొంత అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇంటికి కావాల్సినట్టు పసుపు కానీ, శుంఠి కానీ, కూరగాయలు అన్నీ, మల్టీ క్రాప్స్ అన్నీ ఈ ఒక్క తోటలో అంతర పంటగా పండించుకోవచ్చు. మా పూర్వకాలం నుంచి దాదాపు 150 సంవత్సరాల నుంచి మా ప్రాంతంలో ఈ ఒక్క తమలపాకు సాగు చేస్తున్నారు. ఏ ఒక్క రైతు కూడా రసాయనిక ఎరువులు అనేది వాడలేదు. పశువుల ఎరువు వేస్తారు, కోళ్ళ ఎరువు వేస్తారు, లేకపోతే గొర్రెల ఎరువు వేస్తారు. ఇంకా తోటలో ఉండే ఏదైనా చెత్త చెదరం అంతా దాంట్లోనే వేసి మల్చింగ్ చేసేస్తారు. సో ఇది జీరో కల్టివేషన్, అంటే సేంద్రియ పద్ధతిలో, సేంద్రియ విధానంతోనే చేస్తేనే ఈ పంటలు మనుగడ సాగించాయి. ఎందుకంటే ఈరోజు ఇది దీర్ఘకాలిక పంట. సుమారు 100 సంవత్సరాలైనా ఈ ఒక్క తోట అనేది ఉంటుంది. ఈ దీర్ఘకాలికమైన పంటలకి మనము రసాయనికంగా కానీ, కెమికల్స్ కానీ ఏదైనా వాడడం అలవాటు చేస్తే నేల మొత్తం చెడిపోయి 4-5 సంవత్సరాల తర్వాత అస్సలు కాపే వచ్చే పరిస్థితి ఉండదు. ఒక్క తోటలో తమలపాకు వేస్తాము, మిరియాలు అవి ఇంకా వేరే వేసిన కొంచెం పీడలు ఉన్నాయి. అది ఎవరు ఈ అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి సజెషన్ ఇచ్చేవాళ్ళు లేరు ఇక్కడ. వాళ్ళు వచ్చి ఏమన్నా చేస్తే ఇంకా బాగా పండిస్తాము ఏదన్నా కానీ. ఇది ఒక్క తోట కూడా ఈ 2 సంవత్సరాల నుంచి కాపు లేదు. దానికి ఏం ప్రాబ్లము ఏమనేది చెప్పేవాళ్ళే లేరు. ఇంకొక ప్రాబ్లం అంటే ఇక్కడ మార్కెట్ సౌకర్యం లేదు. ఉద్యాన శాఖ అధికారులు పంటల సాగులో సూచనలు అందించి సరైన ప్రోత్సాహాన్ని అందిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు.